ఒక గ్రామంలో ఒక కుర్రాడు తన తల్లిదండ్రులతో కలిసి నివసించేవాడు. వేసవి సెలవులకు తన తాతగారి గ్రామానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక ప్రతిరోజు తన తాతగారితో కలిసి తనకు తెలియని విషయాలను అడిగి తెలుసుకునేవాడు. ఒకరోజు ఆడుకుంటూ తన తాతగారిని చూసి, తాతయ్య, నేను పెద్దవాడయ్యాక చాలా సక్సెస్ అవ్వాలి. నేను సక్సెస్ అవ్వడానికి ఏమైనా చిట్కాలు చెప్పగలరా అని అడిగాడు. తాతగారి చిరునవ్వుతో ఆ కుర్రాడిని చూసి సరే అన్నారు. ఆ తర్వాత ఆ కుర్రాడిని ఒక చిన్న మొక్కల దుకాణానికి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి 2 చిన్న మొక్కలు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వచ్చి ఒక మొక్కను ఇంటి లోపల కుండీలో వేసి మరొక మొక్కను బయట పెరట్లో పాతాడు. తాతగారు ఆ కుర్రాడిని చూసి, నీకేమనిపిస్తుంది, భవిష్యత్తులో ఏ మొక్క బాగా పెరిగేదానికి అవకాశం ఉంది అని ఆ కుర్రాడిని అడిగాడు. ఆ కుర్రాడు కొంత ఆలోచించి, ఇంట్లో పెట్టిన మొక్కే బాగా పెరిగేందుకు అవకాశం ఉంది, ఎందుకంటే అది ఇంట్లో అన్ని సమస్యల నుంచి రక్షించబడుతుందని. కానీ బయట పెట్టిన మొక్కకు ఎండ, వర్షం, తుఫాను, జంతువుల నుంచి హాని వంటి సమస్యలు వస్తాయని చెప్పాడు. అప్పుడు తాతగారు నవ్వుతూ, చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని అన్నారు. 4 ఏళ్ల తర్వాత ఆ కుర్రాడు తిరిగి తన తాతగారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ తాతగారిని చూసి, తాతయ్య, ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు సక్సెస్ గురించి అడిగాను, కానీ మీరు నాకు చెప్పలేదు. ఇప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పాలి అని అడిగాడు. తాతగారి చిరునవ్వుతో, ముందు ఆ 2 మొక్కలను చూద్దాం, తర్వాత నీకు పూర్తిగా వివరిస్తానని అంటాడు. ఇద్దరు కలిసి ఇంట్లో ఉన్న మొక్కను చూసేందుకు వెళ్లారు. ఇంట్లో పెట్టిన మొక్క 2 అడుగులు మాత్రమే పెరిగింది. ఆ తర్వాత బయట ఉన్న మొక్కను చూసేందుకు వెళ్లారు. అది 5 అడుగుల ఎత్తు వరకు పెరిగి పెద్ద వృక్షంలా మారింది. దాని కొమ్మలు బలంగా విస్తరించి ఉన్నాయి. తాతగారు ఆ కుర్రాన్ని చూసి, ఇంట్లో ఉన్న మొక్కను మనం ఎంత జాగ్రత్తగా చూసినా అది 2 అడుగులు మాత్రమే పెరిగింది. అదే బయట వేసిన మొక్క 5 అడుగులు పెరిగింది. ఎందుకంటే అది గాలి, వర్షం, తుఫాను, జంతువుల నుంచి హాని వంటి అనేక సమస్యలను ఎదుర్కొని బలంగా పెరిగింది. ఇప్పుడు ఆ కష్టాలు దానికి పెద్దవి కాదు, ఆ కష్టాలే దానిని బలంగా మార్చాయి అని చెప్పాడు. ఆ తర్వాత తాతగారు ఆ కుర్రాడికి, జీవితంలో సక్సెస్ అవ్వాలంటే కష్టాలను ఎదుర్కోవాల్సిందే. కేవలం సౌకర్యవంతమైన జీవితం వెతుకుతూ ఉంటే మనం అంతగా ఎదగలేము. కష్టాలను ఎదుర్కొని వాటిని జయిస్తేనే నువ్వు సక్సెస్ అవుతావని చెప్పాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.